విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు బాసర ట్రిపుల్ ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సమరమోచి ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ను మాజీ ఎమ్మెల్యే గంగారం సోదుడే కలిసి ఆవిష్కరించారు వీసీ. ఆర్థిక స్తోమత లేక ఉన్నత చదువులకు దూరమైన పేద విద్యార్థులకు ఈ సంఘం చేయూతనందించాలని కోరారు. చదువుతో పాటు ఉపాధి కల్పించాలని సూచించారు. పే బ్యాక్ టు సొసైటీకి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సూచించారు వీసీ గోవర్ధన్. ఎంప్లాయీస్ అసోసియేషన్ ముఖ్యంగా తీసుకోవాల్సిన అజెండా 100% లిటరసీ ఒకటి తీసుకోవాలి. అట్లాగే చదువుకున్న వాళ్ళు 100% ఎంప్లాయ్మెంట్, పబ్లిక్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, ఏదో రకమైన ఎంప్లాయ్మెంట్ చేసుకునే విధంగా మన ఎంప్లాయీస్ అసోసియేషన్ కనుక వారికి గైడెన్స్ ఇవ్వగలిగితే, తగిన సూచనలు కానీ అవేర్నెస్ కానీ దానికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా మనం చూసిన వేదిక మీద ఉన్న కానీ అటు సైడ్ ఉన్న వాళ్ళు కానీ చాలామంది ఇక్కడ మొదటి తరం సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ చూసుకుంటే మొదటి తరం ఉన్న ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొని ఈ స్టేజ్కి వచ్చిన మళ్ళీ మన తర్వాత తరం కూడా అలాంటి పరిస్థితులు రాకూడదు. మన యొక్క అనుభవాలని, మనకు తెలుసుకున్నటువంటి విజ్ఞానాన్ని మన తర్వాత తరాలకి అందించినట్టయితే ఇంకా ఎక్కువగా ఎదిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ చేయడం కానీ, రీఇన్వెంటింగ్ ద వీల్ కానీ ఇలాంటివి జరగకూడదు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, మనం ఎక్కడ చూసినా కూడా TTT మోడల్ ఒకటి ఉంటుంది, టైం, ప్రెషర్, టాలెంట్. అందరూ అన్నీ ఇవ్వకపోవచ్చు, కొందరు కొన్ని ఇవ్వవచ్చు, కొందరు అన్నీ కూడా ఇవ్వవచ్చు. వారి యొక్క అవకాశాలని బట్టి మనం ఎవరు ఏమి ఇవ్వగలరు అనేది కనుక ఐడెంటిఫై చేసుకోగలిగితే ప్రోగ్రెస్ అనేది చాలా ఫాస్ట్గా జరిగే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. రిటైర్ అయిన వాళ్ళ యొక్క సేవల్ని మనం, ఎందుకంటే ఫుల్ టైమ్గా వాళ్ళు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్స్ ఉండదు కాబట్టి కొంత పార్షియల్గా వాళ్ళ సర్వీసెస్ని మనం తీసుకోవచ్చు. వాళ్ళ సర్వీసెస్తో పాటు వాళ్ళ యొక్క అనుభవాన్ని తీసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి తరాలకి చాలా మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ను ఇంకా స్ఫూర్తి నింపడానికి రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఒకటి చేయగలిగితే అవకాశం ఉంటే, ఎక్కడైతే మన ఎంప్లాయీస్ రిటైర్ అవుతున్నారో వాళ్ళకు ఒక వేదిక క్రియేట్ చేసి రిటైర్మెంట్ ఫంక్షన్ చేస్తే వాళ్ళ యొక్క అనుభవాలని కూడా ఆ సందర్భంగా పంచుకునే అవకాశం ఉంటుంది. మన యొక్క పిల్లలకి మానసిక స్థైర్యం చాలా కావాలి. వాళ్ళ యొక్క గైడెన్స్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి కానీ చాలా అవసరం ఉంటుంది.